అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 379వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. ఆధ్యాత్మిక రహస్యాలు ఒక ముఖ్యమైన విషయాన్ని విస్మరిస్తున్నాయండి. ముఖ్యమైన విషయం, ఖచ్చితమైన విషయం, సత్యమైన విషయం ఏమిటంటే ఆ విషయము విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే. ఏమిటండి ఆ ఒక్క భగవంతుడి యొక్క సత్యమైనటువంటి స్వరూపం ఏమిటి? వారి యొక్క నామము, రూపము, దేశము, కాలము, గుణాలు, కర్తవ్యము, వారికి మనకున్నటువంటి సంబంధము, ఇది నమ్మకములో మాత్రం ఉన్నదండి. త్వమేవ మాతాచ పితా త్వమేవ అనడం వరకు ఉన్నది. భగవంతుడు ఒక్కరే విశ్వాత్మలకి తండ్రి అన్నప్పుడు మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనకి ఏమర్థమైంది? ఇప్పుడు భగవద్గీతలో ఇన్ని ఆధ్యాత్మిక రహస్యాలు చర్చించుకోవడం వల్ల మనకి ఏమర్థమైందండి? ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపంలో ఆత్మ. ఇదే భగవద్గీత యొక్క సిద్ధాంతము, సర్వశాస్త్రాల సిద్ధాంతం ఇదండి. ఎప్పుడైతే మీరు ఈ యొక్క నేను ఆత్మని అన్న సత్యాన్ని విస్మరిస్తారో అప్పుడు మీరు ప్రతి శాస్త్రం నుంచి దూరం అయిపోతారండి. ప్రతి గ్రంథం నుంచి దూరం అయిపోతారు. భగవద్గీత నుంచి, వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి మీరు కేవలం ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ పనిగా దానికోసమే జీవితాన్ని గడుపుతారు. గుర్తుపెట్టుకోండి, ఇది సత్యం, తిరుగులేని సత్యము, తిరస్కరించలేని సత్యం. లాజికల్ గా కొంచెం ఆలోచించండి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని, బుద్ధి ఇచ్చేది భగవంతుడికి ఇవ్వడమే దేనికోసం ఇచ్చాడు? భగవంతుని తెలుసుకోవడం కోసం ఇచ్చాడు. బుద్ధి నేత్రం తెరుచుకుంటే కాస్త తార్కికం అంటాం కదా, లాజికల్ గా ఆలోచించినట్లయితే ప్రతి ఒక్క ఆత్మ తన యొక్క ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపంలో ఒక అవినాశి చైతన్య శక్తి ఆత్మ. సో ఈ విధంగా విశ్వాత్మలందరికీ కూడా 850 కోట్ల మంది ఆత్మల యొక్క జ్ఞానం మీకు వచ్చేసింది. ప్రతి ఒక్కరు ఆత్మపరంగా మన సోదరుడు, యూనివర్సల్ బ్రదర్హుడ్, సర్వమానవ అన్నాం. కానీ ఎక్కడైనా హిందూ మానవ, లేకపోతే పలానా రెడ్డి గ్రూపు, పలానా కమ్మ, కాపు ఇలా అన్నామా? పలానా క్రిస్టియన్స్, పలానా ముస్లిమ్స్ అన్నామా? అనలేదు. సర్వమానవ, అందరూ మనుషులే. అప్పుడేమవుతుంది? అందరు మనుషుల్లో ఒరిజినల్ గా వాళ్ళ ఆత్మస్వరూపం కాబట్టి 850 కోట్ల ఆత్మలకి తండ్రి భగవంతుడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు భగవంతుడు కాదు. మీ మనసులో ఎటువంటి అపోహలు ఉన్నాయి అవన్నీ చెరిపేసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు దానికి ఆధారాలు చూపించాలి. విశ్వాత్మలందరికీ భగవంతుడు ఒక్కరే అన్న దానికి ఎన్నో ఆధారాలు భగవద్గీతలో ఉన్నాయి. కానీ పరమాత్మ కాదండి, విశ్వాత్మలకి తండ్రి అయిన పరమాత్మ, ఈశ్వరుడు, నిరాకారుడు, జ్యోతిస్వరుడు కాదు, ఫలానా వారే భగవంతుడు అనడానికి మీరు ఆధారాలు చూపించాలి. ఆధారాలు చూపించలేకపోతే మీరు అంధవిశ్వాసంలో ఉన్నారు. అంధవిశ్వాసంలో ఉంటే ఉండండి. ఎందుకంటే 33 కోట్ల మంది తెలుసుకునే చివరికి ఎక్కడ 850 కోట్లు 900 కోట్లు, కేవలం 33 కోట్ల మంది మాత్రమే దైవీ సంస్కారాలతో అతి త్వరలో ఈ భూమండలంపై సాక్షాత్తు భగవంతుడి చేత స్థాపన కాబడేటువంటి సత్యత్రేతాయుగాలు, స్వర్గం అనబడేటువంటి సత్యత్రేతాయుగాల్లో శ్రేష్టమైనటువంటి జన్మలు పొందుతారు. ఉత్తమ లోకం అంటాడు కదా, తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే అంటాడు కదా. అందుకని సాత్విక సంస్కారాలతో వెళ్ళాలి. ఇక్కడ అర్థమైంది, భగవంతుడి గురించి మీకు ఉన్న అపోహలన్నీ తొలగించుకోండి. భగవంతుడు దేహధారి కాదు అనే సంగతి అర్థం చేసుకోండి. మీరు ఎప్పుడైతే దేహధారి అంటారో విశ్వాత్మలందరికీ ఒక్కరే అని తల కింద పెట్టి కాళ్ళు పైన పెట్టి తపస్సు చేసినా మీరు దాన్ని రుజువు చేయలేరు అంటే అంధవిశ్వాసం. అంధవిశ్వాసంలో మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఏమన్నా డెవలప్ అవుతారా? మీరు ఏం డెవలప్మెంట్ ఉండదు. దాన్ని మూఢ నమ్మకము అంటారు. గీతలో 9వ అధ్యాయం 11వ శ్లోకంలో ఏం చెప్పారు? అవజానంతి మాం మూఢా. ఒక పంక్తిలో మొత్తం కొట్టి వారేశాడు.
మూఢత్వంలో ఉన్నటువంటి వాడు నన్ను తెలుసుకోలేడు, నేను వచ్చాను, నా దివ్యమైన కర్తవ్యాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, ఆత్మని ఉద్ధరిస్తున్నాను, ఆత్మని పరివర్తన అవుతున్నారు, ఆత్మ నాతో కనెక్ట్ అయ్యన్నారు కొన్ని లక్షల మంది 150 దేశాలలో. అయినా కూడా ఈ మూఢత్వాన్ని దేహాభిమానంతో కూడుకున్నటువంటి జీవితాన్ని దాన్ని మీరు త్యాగం చెయ్యలేరు. బుద్ధి నేత్రాలు తెలుసుకోవడం వలన మీరు దానివల్ల ప్రయోజనమే లేదు కదా. ఇన్ఫర్మేషన్ వల్ల ప్రయోజనం కాదండి. ఒక్క ఒక్క ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న దాన్ని జీవితంలో అనుసరించే విధానమే భగవద్గీత మనకి బోధిస్తోందండి. ఇది ముఖ్యంగా నేను ఈ యొక్క ధార్మికము ఆధ్యాత్మికం ఉన్నటువంటి భేదం. ధార్మికంలో మనకి ఏంటంటే అంధవిశ్వాసం, ఇదేమో బుద్ధి ఆధారిత విశ్వాసం, జ్ఞానం ఆధారిత విద్య, జ్ఞానం కూడా ఆధ్యాత్మిక జ్ఞానం ఆధారిత విశ్వాసం. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం అంటే యక్ష ప్రశ్నలకు వద్దాం. యక్ష ప్రశ్నల్లో ఎన్నో ప్రశ్న అండి ఇది, 23వ ప్రశ్న అండి. 23వ ప్రశ్న నంబర్ రాష్ట్రం మర్చిపోయింది. యక్షుడు అనే గంధర్వుడు యుధిష్ఠరుని ఏమడిగాడండి ప్రశ్న, జాగ్రత్తగా వినండి. ఇది ఇప్పుడు యక్ష ప్రశ్నల్లో అత్యంత గంభీరమైన ప్రశ్నల్లో ఒకటంట. ఇప్పుడు మనం చర్చించబోయేటువంటి ప్రశ్న ఏమిటంటున్నాడు, కిం దుఃఖం అన్నాడు. మనం గత ఎపిసోడ్ లో కిం సుఖం అని మనం చర్చించుకున్నాం. దానికి వ్యతిరేక పదము కిం దుఃఖం. దుఃఖం అంటే ఏమిటి చూడండి, దానికి ఎటువంటి సమాధానం వచ్చింది. ఏది నిజమైన దుఃఖం అంటే ఏం చెప్పాడు తెలుసునండి. మనం ఏదో అనుకుంటాం దుఃఖం అంటే ఏదో మనకి ఏదో కోర్టు కేసు ఫెయిల్ అయిపోయింది, మన ఇంట్లో పిల్లలు మన మాట వినట్లేదు, సమాజంలో గొడవలు జరుగుతున్నాయి, నేనేదో అన్యాయంగా ఏదో చేసుకుంటున్నాను, లేకపోతే ఇవన్నీ భౌతికంగా దుఃఖం అనుకుంటున్నాం. భౌతిక దుఃఖము కాదు. యుధిష్ఠిరుడు ఏం చెప్పాడంటే, మీరు కొట్టండి, గూగుల్లోకి వెళ్ళి కొట్టండి కిం దుఃఖం యక్ష ప్రశ్న, ఆన్సర్ కొట్టండి, ఏమొస్తుంది, అజ్ఞానమే దుఃఖం అని చెప్పాడు. ఎంత తీవ్రమైనటువంటి విషయం ఆలోచించండి. భగవద్గీత కూడా ఏం చెప్తుంది, అజ్ఞానమే పరమాత్మని ఆత్మకి దూరం చేస్తుంది, అజ్ఞానమే దుఃఖము. ఒకసారి దాని విశ్లేషణ చేసుకుందాం. అజ్ఞానం అంటే ఏమిటి, తెలియకపోవడము. అపర జ్ఞానం అన్నాడు, ఆత్మజ్ఞాన లేమి. అర్థమైందండి. పరాప్రకృతి అపరాప్రకృతి, ఇక్కడ అపరా అనే పదం వాడే. అంటే అపర జ్ఞానం దైహిక జ్ఞానం అనమాట. ప్రకృతి, నేను దేహము, నేను ఇంద్రియాలు, నేనే మనసు బుద్ధి, ఈ అంత పర్మనెంట్ గా నేనే ఉంటాను, ప్రపంచం అంతా పోతుంది కానీ నేను మాత్రం ఎక్కడికి పోను. ప్రిపరేషనే లేదండి మనిషికి. ఒక ఆధ్యాత్మిక చింతన లేకపోతే మనిషి అరే నేను కూడా అతి త్వరలోనే ఈ శరీరాన్ని నోటీస్ లేకుండా శరీరాన్ని చాలించాలి, ఆ లాస్ట్ స్టేజ్ లో పరమాత్మక స్మృతి ఉండాలనే జ్ఞానము ఎవరికీ లేదు. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు, అందరూ పోతారు నేను తప్ప. అందుకే ఏమంటున్నాడు, అజ్ఞానము. అపరజ్ఞానం అంటే అది, పరాప్రకృతి అంటే ఇది చైతన్యం, అపర అంటే జడ. ఆత్మజ్ఞాన లేమి. దుఃఖం అంటే ఏమంటున్నాడు, ఒకటి అజ్ఞానము దుఃఖం అన్నాడు కదా. అజ్ఞానం దుఃఖం అంటే, అజ్ఞానం అంటే ఏం చెప్పాడు, ఈ విధంగా ప్రకృతి పట్టుకుని కూర్చోడు, నేను దేహం అనుకుంటే అజ్ఞానం. ఫండమెంటల్ ఈజీగా అర్థం చేసుకోండి. ఎల్కేజీ లెవెల్లో చెప్తున్నాడు యుధిష్ఠిరుడు. ఏం చెప్తున్నాడు, నువ్వు దేహం అనుకుంటే నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నావని తెలుసుకుంటే అప్పుడు జ్ఞానంలోకి వస్తావు. లేదు నేనే పర్ఫెక్ట్గా ఉన్నానంటే ఏం మారుతావు, ఏమిటి పరివర్తన జరగదు. దుఃఖం అంటే ఏమిచ్చాడు, బాధ, కష్టము, శ్రమ, అసంతృప్తి అన్నాడు. అజ్ఞానమే నిజమైన దుఃఖం అన్నాడు. దుఃఖం అంటే మన నిజస్వరూపము తెలియకపోవడం. ఎందుకంటే అరటి పండులో ప్రచురు ఇస్తున్నాడండి. మన నిజస్వరూపం అంటే నేను ఆత్మని అన్న స్వరూపాన్ని తెలియకుండా ఉన్నటువంటి స్థితి, తెలియకపోవడం, అజ్ఞానములో జీవించడము, అనిత్యాన్ని నిజముగా అనుకోవడం. ఏది నిత్యము, ఏది అనిత్యము. నిత్యం అన్నది శాశ్వతం, అర్థమైందండి. నిత్యం అన్నది ఆత్మ, అనిత్యం అన్నది దేహం. అన్ని దుఃఖాలకు మూలమంట కోపము, లోభము, మోహము, భయము, అహంకారం. అహంకారం అంటే ఇల్లే బాడీ కాన్షియస్నెస్. నేను గొప్పవాడిని, చాలా గొప్పవాడిని, బాగా ధనవంతుణ్ణి, పేరు ప్రతిష్టలు గలవాడిని, అంత గొప్పవాడు లేడు, పెద్ద భవంతి, ఇన్ని వాహనాలు, ఇంతమంది పిల్లలు, అంత పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు, బాగా హైయెస్ట్ ఇన్కమ్ బ్రాకెట్ లో ఉన్నారు, కోట్లు గడిస్తున్నారు, మంచి ఇదిగా ఉన్నారు. ఇది అహంకారం. భగవంతుడు సింపుల్ గా ఎంగుట్టి పారేస్తున్నాడు. ఒక్కసారి బంధువులోంచి ప్రాణం వెళ్ళిపోయిందా,
కంప్లీట్ డిస్కనెక్ట్ అయిపోతావురా నాయన. నీ ప్రయాణం ఒంటరిగా ఉంటుంది, ఒంటరి ప్రయాణము. అది ఒంటరి ప్రయాణం కాకుండా చూసుకో, బ్రతికుండగానే పరివర్తన చేసుకో. ఇవన్నీ అజ్ఞానం వల్లే పుడతాయి. ఏంటి? అహంకారం, భయం, మోహం అని. శాస్త్రాలు ఏం చెప్తున్నాయండి చూడండి. శాస్త్రాలు అద్భుతంగా చెప్పాయండి. ఏం చెప్పాయంట? అజ్ఞానము ఎక్కడికి వెళ్తుందంటే అజ్ఞానం వల్ల వికారాల్లోకి వెళ్తాడు. కామ, క్రోధ, లోభ, మోహ, ఇవన్నీ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో తెలుసునండి. ఇవన్నీ ఎందుకు? ఏ శాస్త్రం తిరగేసినా ఇప్పుడు ఈ విధంగా మీరు యక్ష ప్రశ్నలు తిరగేసినా ఇదే వస్తుంది కదా. అంటే అర్థం ఏంటంటే కాలచక్రం యొక్క క్రిటికల్ సిచ్యువేషన్ లో ఉన్నాము అని ప్రతి ఆధ్యాత్మిక ధార్మిక గ్రంథము మనం తత్వజ్ఞాన కోణంలో అర్థం చేసుకుంటే అదే సంకేతాన్ని ఇస్తుంది. లేకపోతే విషయ వికారాల వలయ నుంచి బయటికి రండి అని అందరూ అన్ని ఎందుకు చెప్తున్నాయి? అజ్ఞానము లీడ్స్ టు వికారాలలో మనం కూరుకుపోతాము. వికారాలలో కూరుకుపోతే ఏం జరుగుతుందంట? పాపకర్మలు జరుగుతాయి. పాపకర్మలు జరిగితే ఏం జరుగుతుంది? పాపకర్మల ద్వారా దుఃఖం వస్తుంది. ఇక్కడ ధనము లేకపోతే దుఃఖము, లేకపోతే ఇల్లు లేకపోతే దుఃఖము, అందము లేకపోతే దుఃఖం అనట్లే. పాపకర్మల వల్ల దుఃఖం వస్తుంది. అంటే దుఃఖం అనేది ఒక లక్షణము మాత్రమే. దుఃఖం అనేది ఒక లక్షణము మాత్రమే. మూల కారణము అజ్ఞానము. శరీర అభిమాన అజ్ఞానము, అహంకార అజ్ఞానము, అనిత్యాన్ని శాశ్వతమని భావించడం. మూడు పాయింట్స్ చెప్పాడండి. మొదటి పాయింట్ ఏంటి? శరీర అభిమానము. అభిమాన అజ్ఞానం అంటే ఏం చెప్పాడు? నేను శరీరం అని భావించడం. ఈ అజ్ఞానం వల్ల ఏం జరుగుతుందంట? రోగము. రోగము నుండి ఏమొస్తుందంట? దుఃఖము. అంతే కదండి. తలనొప్పి వచ్చింది, రోగము. కడుపులో వచ్చింది, ఏడుస్తూ కూర్చుంటాడు, రోగము. క్యాన్సర్ వచ్చింది, ఆ కీమోథెరపీ అవన్నీ థెరపీలు తీసుకుంటూ గంటలు గంటలు గడపాలి. కిడ్నీలో రాళ్ళు వచ్చే, కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, డయాలిసిస్కి వెళ్ళాలి, రోజు వెళ్ళి రావాలి, 2 రోజులకోసారి వెళ్ళి రావాలి, లేకపోతే చచ్చిపోతాడు. దుఃఖం కాబట్టి సుఖం అండి, ఇది ఆనందమా? 4 గంటల డయాలిసిస్ మిషన్ మీద కూర్చోవాలి. అర్థమైందండి? కీడించి వేలించడానికి ఇవన్నీ చెప్తున్నాడు భగవంతుడు. రోగం అంటే దుఃఖంగా అనిపిస్తుంది. యవ్వనం పోవడము దుఃఖము అయిపోయిందండి. యవ్వనం పోతే దుఃఖము, ముసలివాడైపు దుఃఖము, మరణ భయము దుఃఖము. మరణ భయం కూడా దుఃఖం. ఎవ్వడు కూడా పోవాలనుకోవట్లేదండి ప్రపంచంలో. పోతాడు, ఖచ్చితంగా పోవలసిందే. 1,00,000 మంది డాక్టర్లు, పేరు ప్రసిద్ధి చెందిన డాక్టర్లు, ఒక్కొక్కరికి కోట్ల రూపాయలు కుమ్మించి మీకున్న ఆస్తి అంతా పణంగా పెట్టి అందరినీ దగ్గర పెట్టి ఒక్కొక్క ఆర్గన్, ఒక్కొక్క సెల్ ని క్లీన్ చేయండి, వీరందరూ కూర్చొని మేము ఎంత డబ్బైనా ఇస్తాము అనుకున్నా పోయే ప్రాణం పోకుండా ఆగదు. అందుకే మరణ భయం, అందరికీ మరణ భయం. రెండవది అహంకారము, అజ్ఞానం అన్నాడు. ఇది నాది, నేను చేశాను, నేనే చాలా గొప్పవాణ్ణి అన్న భావాలు ఉన్నప్పుడు దుఃఖం. అనిత్యాన్ని శాశ్వతమని భావించడం. సంబంధాలు అనిత్యం, సంబంధాలు అనిత్యం. అనిత్యంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నాడు ఈరోజు మనిషి. సంపద అనిత్యము, శరీరము అనిత్యము, వస్తు వైభవాలు అనిత్యము, వజ్ర వైడూర్యాలు అనిత్యము. వాటిని శాశ్వతము అనుకోవడము, వాటిలో నష్టము జరిగితే, ఒకవేళ ఏదన్నా అయిపోయింది, ఉన్న పరంగా మీకు ఏదో వస్తువు ఇంట్లో టేప్ రికార్డర్ కింద పడిపోయింది, దుఃఖం. కంప్యూటర్ కింద పడిపోయింది, దుఃఖం. ల్యాప్టాప్ కింద పడిపోయింది, దుఃఖం. సెల్ ఫోన్ ఎవడో పట్టుకుపోయాడు, మీది ₹1,00,000 ₹1,00,000 సెల్ ఫోన్, ఐఫోన్ ఏదో ఉంది, ఎవడో పట్టుకుపోయాడు, దుఃఖం. అంటే జ్ఞానము లేకపోవడం వల్ల మనం అసలు ఏమాత్రం కంట్రోల్ చేసుకోలేమండి. అది అలా ఉంటుంది. ఎవడు తీసుకెళ్ళాడు, నా సెల్ ఫోన్ ఎవడు తీసుకున్నాడు, అది చేశాడు, ఎవరో సెల్ ఫోన్ నీళ్ళలో పడేశాడు, దుఃఖం. అందుకే ఏమంటున్నాడు? వస్తువులకు వీటికి వాటి నష్టం వాటిల్లితే దుఃఖం. వేదాంత సారాంశం ఏం చెప్తుందంట? వేదాంతం అంటే ఉపనిషత్తులు. అజ్ఞానం వల్లే బంధనము, జ్ఞానం వల్లే విముక్తి. అజ్ఞానం వల్ల బంధనం. బంధనం అంటే కర్మలు పాడవుతాయి. చెత్త కర్మలు చేస్తావు, దానివల్ల సంస్కారాలు పాడవుతాయి. ఆత్మ ఇప్పటికీ కుళ్ళిపోయింది, ఇంకా కుళ్ళుతుంది. పాపాలే మంచి పుణ్యం అనుకుని చేస్తాము. చివరికి ఒక్క జీవితంలోనే ఏదో కొద్దిగా ఎంత సంపాదించుకున్నాను అనేది బ్యాంకు బ్యాలెన్స్ లో చూపించుకోవడానికి, ఆ ఇంట్లో ఇవన్నీ ఏదో కొంచెం వస్తు వైభవాలని సమకూర్చుకున్నాను చూపించుకోవడానికి, కానీ ఒకసారి ఢామ్ అని పోయామంటే అయిపోయింది, అంత క్లోజ్ కనెక్షన్ లేదు.
అజ్ఞానం వల్లే బంధనం, అది బంధనం అంటే అది జ్ఞానం వలన విముక్తి అన్నారు. అర్థమైందండి? ఇప్పుడు మరికొన్ని విషయాలు. అందుకే యుధిష్ఠిరుడు ఏమన్నాడంటే అజ్ఞానం దుఃఖం. ఇప్పుడు గీత దృష్టిలో మనం గీత కంపేర్ చేసుకుంటున్నాం కదా, ఒక్కసారి గీత దృష్టిలో చూద్దామండి. భగవద్గీత దుఃఖము గురించి చాలా లోతుగా మాట్లాడుతుందంట. అర్థమైందండి? అందులో మీకు ఒక 20 శ్లోకాల రెఫరెన్సెస్ ఇస్తున్నాను, మీరు చదువుకోండి దయచేసి. 2వ అధ్యాయంలోని 11వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఆత్మ నిత్యము, శరీరము అనిత్యము అని స్పష్టంగా ఉంది. అర్థమైందండి? 2వ అధ్యాయం 11 నుంచి 30 వరకు అందులోనే అన్నీ వస్తాయి. నయనం చిందంతి శస్త్రాన్ని వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ, ఇవన్నీ వస్తాయి. నజాయతే మ్రియతే వా కదాచిత్ 2:20లో ఏమంటాడు? ఆ ఆత్మకి చావు లేదు, అజో నిత్య శాశ్వతో అయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఇది విడిచిపెడితే ఇది విడిచిపెట్టి నేను శరీరం అనుకుంటే దుఃఖం. అర్థమైందండి? కారణం ఏంటి? అజ్ఞానము. అదేవిధంగా వికారాల వల్ల దుఃఖం. 2వ అధ్యాయంలోని 62, 63 ఏం చెప్పిందండి? జాయతే విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని సరాకరి మహావాక్యం. ఈ యొక్క బుద్ధి నాశనం అవుతుంది, జీవితం నాశనం అయిపోతుంది అన్నారు. దేనితో? విషయ వికారాల వలయంలో కామము, క్రోధము, లోభము, అహంకారం. సుఖం కాబట్టి సుఖంగా ఉంటారండి. ఇవన్నీ ఇంత 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 భ్రష్టు పట్టినటువంటి విషయం. ఆ విధంగా ఉంటే మనిషి దుఃఖపడతాడు, సుఖపడతాడు? దుఃఖం. ఇంకా ఏం చెప్పాడు చూడండి. 2వ అధ్యాయం 63 అయిపోయింది కదా. 62, 63లో వికారాలకు మూలం అజ్ఞానం, సంగా సంజ. ఇప్పుడు 5వ అధ్యాయంలోని 15వ శ్లోకం మనం ఏమనుకుంటున్నాము? భగవంతుడు ఏదో నేను చేసిన పాపాలన్నీ తీసేసుకుంటాడు, గంగలో మునిగిపోతే తీసేసుకుంటాడు, లేకపోతే వ్రతం చేసుకుంటే తీసేస్తాడు, కార్తీక మాసం రేపు ధనుర్మాసం వస్తుంది తీసేసుకుంటాడు. ఎలా తీసేసుకుంటాడండి? దేనివల్ల మీరు ఏం పరివర్తన చెందారండి? మీ కర్మలన్నీ, మీ చిత్త కర్మలు చేసుకుంటూ వెళ్తే ఆయన పాపకర్మలన్నీ అవన్నీ శుద్ధం చేసేసి ఆత్మను శుద్ధిగా చేస్తాడు ఆయన. అదేనా వ్యాపారం భగవంతుడిది? అంటే చెడ్డవాళ్ళకి మంచి వాళ్ళకి ఒకటే విధంగా ఉంటాడా భగవంతుడు? అలాంటప్పుడు భగవంతుడు ఎందుకు అవుతాడు ఆయన? భగవంతుడిని కూడా మనం లంచంతో కొనుక్కోవచ్చు, భగవంతుడు కూడా పెద్ద మందిరం కట్టించేయచ్చు. ఏ డబ్బుతోని దొంగతనంగా వక్ర మార్గంలో ఏ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు అంతా కూడా ఇసుక అవన్నీ వేసుకుని, రకరకమైన మెటీరియల్ వేసుకుని, ఆ విధంగా కొన్ని 100 కోట్లు మిగుల్చుకుంటే అందులో పెట్టుకుని 10 కోట్లు పెట్టి ఒక మందిరం కట్టిస్తే మీ యొక్క మొత్తం దుఃఖమంతా అయిపోతుందా? అందుకనే ఎన్ని 100 కోట్లైనా పెట్టుకుని మీరు ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళినా మీరు అజ్ఞానంలోనే ఉన్న కారణంగా మీ దుఃఖాన్ని ఎవరు ఆపలేరు. దుఃఖపడుతూనే ఉంటారు, దుఃఖపడుతూనే మరణిస్తారు. భగవంతుడు దుఃఖాన్ని తీసుకోడు. 5వ అధ్యాయం 15వ శ్లోకంలో కొండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నాడు. నాదత్తే నాదత్తే కస్యచిత్ పాపం నైవ సుకృతం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం ఏన ముహ్యంతి జంతవ. జంతవ అంటే జనులు, సమస్త మానవాళి. భగవంతుడు తీసేసుకుంటాడు, నేను పూజ చేస్తే అనుకుంటున్నారు. పూజ కాదు చేయవలసింది, సంస్కార పరివర్తన చేసుకోవాలి, ఆత్మజ్ఞానం పొందాలి, ఆత్మలోను కుళ్ళు కడుక్కోవాలి. శరీరము ద్వారా మీరు ఎన్నైనా పూజలు చేయండి, ఎంత డబ్బైనా ఖర్చు పెట్టండి, ఎన్ని రోజులైన తీర్థయాత్ర చేయండి, ఎన్ని కోట్లైన అన్నదానం వస్త్రదానం చేయండి, ఏమి జరిగే పని కాదు. స్వర్గములోకి రాడు. భలే ఒక జన్మకో లేకపోతే ఈ జన్మలోనో కాస్త ఒక జన్మకి మీకు ఏదో కొంచెం ఉంటుంది ఫలితం. ఏదో ఆసుపత్రి కట్టిస్తే వాడు కొంచెం ఆరోగ్యంగా పుడతాడంటారు, ధనాన్ని దానం చేస్తే ధనవంతుడిగా పుడతాడంటారు. అర్థమైంది? ఇలాగ కొన్ని ఈ విధంగా. అదేవిధంగా అన్నదానం చేస్తే వాడు అన్నానికి లోటు లేకుండా పుడతాడు. ఇలా ఒక జన్మ పడిపోతుంది. కానీ ఆత్మ సంస్కరించబడుతుందని ఎక్కడ ఏ వేదాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఏ శాస్త్రంలో ఎక్కడ చెప్పలేదండి. ఆత్మని సంస్కరించబడాలి అంటే ఆత్మలో కుళ్ళు ఉన్నది, దానిని ఇప్పటి వరకు నేను మర్చిపోయాను, కుళ్ళు ఉన్న సంగతి నాకు తెలియదు. ఇప్పుడు నేను ఆ కుళ్ళు కడుక్కోవడానికే పరమాత్మ నాకు ఈ యొక్క స్పష్టమైనటువంటి ఆదేశాన్ని ఇస్తున్నాడు. అప్పుడు మొదలవుతుంది మన ఆధ్యాత్మిక జగత్తులో మన ఉన్నతమైన ప్రయాణం. ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు.
సాక్షాత్తు భగవంతుడు చెప్తాడు మహావాక్యాలు. అందుకని ఏం చెప్పాడు అక్కడ, ఏమన్నాడు? నా ఆదత్తే నేను తీసుకోను, నా ఆదత్తే కస్యచిత్ పాపం, నీవు చేసిన పాపం నేనే తీసుకుంటా. అదేవిధంగా పుణ్యం కూడా తీసుకోవాలి, సుకృతం విభు, సుకృతం కూడా తీసుకోవాలి. మంచి పని చేస్తే మంచి ఖాతా నీ ఖాతాలో పడుతుంది, తప్పుడు కర్మ చేస్తే తప్పుడు ఖాతాలో పడుతుంది. నువ్వు శరీరాన్ని త్యాగం చేసే సమయానికి ఈ ఖాతా క్లోజ్ అయిపోతే 2 గీతలు బ్యాలెన్స్ షీట్, బ్యాంకులో వాళ్ళు బ్యాలెన్స్ షీట్ వేస్తారు, ఎంత ఎంత ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అన్నాడు. చివరికి ఇక్కడ పాపకర్మల ద్వారా 2 కోట్ల మార్కులు పడ్డాయి, ఇక్కడ పుణ్యకర్మల ద్వారా ఏదో కొంత చేసే కాబట్టి 2-3 లక్షలు పడ్డాయి. ఈ నెగిటివ్ కర్మ నువ్వు అనుభవం చేస్తావు, నీ యొక్క భ్రష్టమైన జన్మ. ఇప్పుడు కొంతమంది పనికిరాని జన్మ దొరుకుతున్నాయి కదా, అటువంటి జన్మ దొరుకుతాయి. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం అన్నాడు. అజ్ఞానము అంటే దేహభ్రాంతి. నేను దేహం అనుకున్నది ఏం చేస్తుందంట, జ్ఞాన నేత్రాన్ని మూసేస్తుందంట. జ్ఞానం ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవ. ఇంతకంటే ఏం చెప్పాలంటే భగవంతుడు మన జీవితాన్ని మార్చడానికి? ఇది చదువు కాదా? ఇది చదువు అని చెప్పాను కదా, ఇది జ్ఞానం కాదు, చదువు అని చెప్పుకోండి. చదువు అంటే ఒక లక్ష్యం ఉంటుంది. మన లక్ష్యం ఏంటి ఇప్పుడు? సంస్కార పరివర్తన. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఇది అందరినీ చూడకూడదండి. అందరు చూసి వాళ్ళు ఆయన గురుగారికి వెళ్తున్నా, ఈయన పలానా దేవీ దేవతలు మొక్కుకుంటున్నారు, అక్కర్లా. ఈ బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటే ఎవడికి వాడే, చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. ఎంత రాశాడు చూడండి, ఎంత విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. 1866లో ఏమంటున్నాడు? జ్ఞానము దుఃఖ నివారణం, పరమాత్మ ఒక్కడే శరణాగతి, అజ్ఞానాన్ని తొలగించే శక్తి ఒక పరమాత్మకే ఉంది. సర్వధర్మాన్ని పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజా, అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. దుఃఖపడకురా నాయనా, ఈ పాపాలు కడగడానికి వచ్చాను, నేను ఒక్కడే పతిత పావనుండి. ఎందుకంటే నన్నొక్కడే సదా పావనుడు అంటారు. నేను కాలచక్రం బయట ఉంటాను, నాకు ఈ యొక్క సాత్విక సతోరజు తము అంటుకోదు, త్రిగుణాతీతుణ్ణి, ద్వంద్వాతీతుణ్ణి, దేహాతీతుణ్ణి, గుణాల సాగరుణ్ణి, సర్వశక్తివంతుణ్ణి, విశ్వాత్మలందరికీ తల్లి తండ్రిని. ఇన్ని లక్షణాలు ఎవరికీ లేవు, ఏ దేవీ దేవత కూడా లేవు. వాళ్ళు కూడా సతో రజో తమలోకి వస్తారు. కొంచెం తీక్షణంగా ఆలోచించుకోవాలి. బుద్ధి నేత్రాన్ని తెరుచుకున్నట్లయితే స్పష్టంగా మనకు అర్థం. అది బీకే దృష్టిలో చూశారు ఎంత కంపారిజన్ వచ్చిందో. మన దుఃఖము, అజ్ఞానమే దుఃఖం అని చెప్పి అనడానికి. అజ్ఞానం అంటే నేను శరీరము, ఇది నాది, ఇది నన్ను సంతోషపరుస్తుంది, ఇవన్నీ నశించవంట. అదే మా పెద్ద బంగ్లా కట్టుకుంటాం, నశించదా? ఏదో 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు బతుకు, అందుకంటే కూలిపోతున్నాయి, పాత బిల్డింగ్స్ కూలిపోతున్నాయి కదా. వారు నన్ను బాధ పెట్టారు. ఇవన్నీ ఏంటంటే అజ్ఞానంతో కూడుకున్న విషయాలు. ఎవరో వచ్చేది ఏం అక్కర్లే, నీ ఒక ఈ విధంగా కనెక్ట్ అయిపోతూ పరమాత్మతో ఉండి కర్మాతీత స్థితి, కర్మలు జరుగుతున్నాయి, పని జరుగుతుంది. నా మెయిన్ ఫోకస్ అల్లా ఆత్మశుద్ధి చేసుకోవటము. ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఏల. ఈ అజ్ఞానం వల్ల ఏమేమి వస్తాయంటే, ఓ బొలే ఇచ్చాడండి. బాధ, నిరాశ, అసూయ, పోలిక, కంపారిజన్. వాడికి 2 కార్లు ఉన్నాయి, నాకు 1 కారు. వాడి పెద్ద కారు ఉంది, నాకు చిన్న కారు. ఆశ, ఏమన్నాడు? బాధ, నిరాశ, అసూయ, పోలిక, ఆశలు, అశాంతి, వికారం. ఇవన్నీ బంధనాన్ని తగిలిస్తాయి. అన్ని బంధనం, అంటే బంధనం తగిలేసినట్టు ఆత్మని ఇంకా కూడబెడుతుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి పాయింట్కి మీకు క్లారిటీ ఇస్తాను నేను. మీకు ఓన్లీ థింగ్ ఏంటంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకోవాలి. సత్యత ఆధారంగా నా జీవితాన్ని సమూలంగా 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టుగా ఆ కొద్ది మంది ఎవరైతే పరమాత్మను తెలుసుకున్నారో ఆ జాబితాలో నా పేరు ఉండాలి అనుకుంటే చాలు. అజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు శరీర స్మృతి. ఇది జీవితంలోని అన్ని దుఃఖాలకు మూలము. జ్ఞానం అంటే ఆత్మస్మృతి, దుఃఖరహిత జీవితము. ఆత్మ స్వభావము శాంతి, పవిత్రత, ఆనందము, ప్రేమ, శక్తి. కానీ దుఃఖము ఆత్మ స్వభావము కాదు, అజ్ఞానం వలన పుట్టిన మాయ. యోగము వచ్చింది. దుఃఖము నుండి శాశ్వత విముక్తి అంటే ఏంటి? యోగము. ఆఖరి మహావాక్యం అండి. దీంతో ఈ యొక్క విషయం అయిపోయి మనం గీతా శ్లోకానికి వెళదాము. పరమాత్మ స్మరణ అజ్ఞానాన్ని తొలగిస్తుంది. రాజయోగం. పరమాత్మ స్మరణ అంటే రాజయోగం. అజ్ఞానాన్ని తొలగిస్తుంది. అర్థం ఏంటి? యోగము దుఃఖ నివారణము. సారాంశము, దుఃఖం అంటే బాహ్య ప్రపంచములో ఆధారం వెతుక్కోవడం. మనకి భగవంతుడు సృష్టి మీద అవతరించి మంచి మార్గం చెప్తూ, సంస్కార పరివర్తన మార్గం చెప్తుంటే, ఇది విడిచిపెట్టి మన యొక్క సమయము, శక్తులు, ధనము ఎక్కడ దొరుకుతుంది, నేను పరమాత్మని పొందాలి, భగవంతుని పొందాలి, స్వర్గంలోకి వెళ్ళాలి,
ఎవరు చెప్తారు, ఏ గురువు గారు చెప్తారు, ఏ గుడికి వెళ్తే దొరుకుతుంది అంటూ మన జీవితాన్ని ఇప్పటికీ వ్యర్థం చేసుకున్నాం, ఇంకా వ్యర్థం చేసుకుంటూనే ఉంటాము అన్నటువంటి పద్ధతి. బాహ్య ప్రపంచములో ఆధారాలు వెతకడం అజ్ఞానం వల్లే దుఃఖం పుడుతుంది. ఆత్మస్మృతి పరమాత్మ స్మరణ వల్లే దుఃఖం పూర్తిగా నిర్మూలమవుతుంది. అందుకే యుధిష్ఠిరుడు అన్నాడు అజ్ఞానం దుఃఖం. అర్థమైంది కదండి. ఇప్పుడు మనము శ్లోకంలోకి వచ్చేద్దామండి. 2వ అధ్యాయంలోని 41వ శ్లోకంలో తీసుకెళ్తాను. చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇదివరకే మనము కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి అన్న కోణంలో చర్చించుకున్నటువంటి శ్లోకమే. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ బుద్ధి గడ్డి తిన్నది అంటారు చూసారా. బుద్ధిని వాడుకుంటే కలిగే లాభం ఏంటి, బుద్ధిని వాడకపోతే కలిగేటువంటి అపారమైనటువంటి నష్టం ఏమిటి, అది 2వ అధ్యాయంలోని 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తాహి, చాలా జాగ్రత్త, కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. తర్వాత జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం అన్నారు. పదం గచ్చంతి అనామయం, ఇది 2వ అధ్యాయంలోని 51వ శ్లోకం. మీరు మామూలుగానండి ఆధ్యాత్మిక దృష్టికోణంలో వినలేదు కాబట్టి ఇవేవి ఇప్పటి వరకు అర్థం కాలేదు. భలే చదువుకున్నారు. ఇది ఏ అధ్యాయంలో ఉంది? 2వ అధ్యాయంలో ఉంది. 2వ అధ్యాయాలు ఎన్నిసార్లు చదివారు? కొన్ని 100 సార్లు చదువుకున్నారు. అయినా ఈ పాయింట్ మీకు అర్థం కాలేదు. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక దృష్టికోణంలో మనం ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. కర్మజం అన్నాడు. కర్మజం అంటే ఏంటి? జమ్ అంటే జననము. కర్మల వల్ల ఏం పుడుతుందంటే కర్మ ఫలితం పుడుతుంది. అర్థమైందండి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా. ఈ కర్మల పర్యవసానంగా వచ్చే ఫలాన్ని బుద్ధిని వాడుకొని, బుద్ధియుక్త అంటే యోగయుక్తుడు. యోగయుక్తుడు అంటే పరమాత్మతో బుద్ధిని కనెక్ట్ చేయటం. యోగయుక్తుడు అంటే నేను ఒక ఆత్మని అన్నటువంటి స్థితిలో ఉండి పరమాత్మతో మన యొక్క మనసు బుద్ధితోని సంబంధాన్ని జోడించడం. దీన్ని ఏమంటాడు? ఇక్కడ బుద్ధియుక్త అన్నాడు. దేహయుక్త అనలేదు కదా. బుద్ధిని దేనికి ఇచ్చాను నేను? నాతో కనెక్ట్ అవ్వండి. కర్మజం బుద్ధియుక్త. అప్పుడు ఏం చేస్తారు? ఫలం త్యక్త్వా, ఫలితాన్ని విడిచిపెట్టేస్తారు. ఫలం త్యక్త్వా మనీషిణ అని ఇక్కడ చూసారా, గొప్ప పదం అండి అది. మనీషిణ అంటే సంస్కృతంలో మనీషిణ అంటే మనిషికి మనీషిణకి రాత్రికి పగలుగురించి తేడా ఉంది. మనీషిణ అంటే ఏంటంటే సత్య మార్గములోకి ప్రయాణము చేసే ప్రయత్నము అనునిత్యము చేస్తాడు. ఏది సత్యం అని తెలుసుకోవడానికి బుద్ధిని స్పష్టంగా తెరుచుకొని ఉంటాడు. మిగతా విషయాలు ముఖ్యం కాదు వాడికి. అందుకని అక్కడ మనీషిణ అంటే వివేకవంతుడు. బుద్ధి అంటే వివేచన, ఏది సరైన మార్గము ఏది సరైన మార్గము కాదు స్పష్టంగా తెలుసుకున్నటువంటి వాడు. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా, ఫలితాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎందుకు ఫలితాన్ని విడిచిపెడతాడు? ఫలితము ఈశ్వరార్పణము, భగవదార్పణము. ఎందుకంటే నా ఫోకస్ ఇదేదో చేస్తున్నాను, ఈ కర్మ ఫలితము నా అనుకున్నట్టు జరుగుతుంది, ఇది కాదు ఫోకస్. నా ఫోకస్ కంప్లీట్ గా మారిపోయింది. ఏం ఫోకస్ అండి నాది? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు 4వ అధ్యాయంలోని 7-8 చెప్పడం జరిగింది కదా. ధర్మస్థాపన కర్తవ్యములో పరమాత్మ ఇప్పుడు ధర్మస్థాపన చేస్తున్నాడంటే నేను ధర్మ మార్గములో నడుస్తూ పరమాత్మ యొక్క దివ్య కర్తవ్యాన్ని సమర్థించే కర్మలు మాత్రమే చేస్తాను. నిరంతరము పరమాత్మతో నా మనసు బుద్ధిని కలిపి కనెక్ట్ చేసుకొని ఆ విధంగా పరమాత్మ నుండి శక్తులు గుణాలు అనుభవం చేస్తాను. అది దానిని ఏమన్నాడు? సింపుల్ గా 3వ అధ్యాయం పేరు ఏం పెట్టాడు? కర్మయోగం అన్నాడు. అర్థమైందండి. అటువంటి వాడికి జన్మబంధ వినుర్ముక్త అన్నాడు. ఏంటి? ఈ బంధనంలో చిక్కుకోడు వాడు. బంధనంలో చిక్కుకోవడం అంటే ఏంటి? కర్మ ఫలితం జరిగింది అనుకుంటే పలానా వెళ్ళాడు ఏదో పని, అది పలానా పని అయ్యింది అనుకుంటే ఆనందపడతాడు, అవ్వలేదు అంటే కుళ్ళిపోతాడు, ఏడుస్తాడు. అర్థమైందండి. ఇది బంధనంలో చిక్కుకోవడం అంటే ఇంకా ఆత్మని ఇంకా కుళ్ళబెట్టుకోవడం. గుర్తుపెట్టి సింపుల్ గా అర్థం చేసుకోండి. ఈ కర్మ బంధనం అంటే కార్మిక్ బాండేజ్ అంటాడు. కార్మిక్ బాండేజ్ అంటే బాడీ కాన్షియస్నెస్ లో పడిపోయి ఆత్మని విస్మరించి పరమాత్మతో డిస్కనెక్ట్ అయిపోయి, రాజయోగం అంటే అసలు ఎటువంటి నాలెడ్జ్ లేక ఏం చెయ్యాలో తెలియక ఈ విధంగా చిక్కుల్లో ముడుపుతాడు. ఆ కర్మ జరిగితే ఆనందము, జరగకపోతే ఏడుపు. జరిగినట్టు జరిగితేనే ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ వస్తే ఆనందం,
రిజల్ట్ రాకపోతే భగవంతుడు అంటాడు, రిజల్ట్ నీకేం సంబంధం లేదు, నాకు కదా ఇచ్చావు. కర్మణ్యేవ అధికారస్తే మా ఫలేషు కదాచన ఆ కర్మఫల హేతుర్భువు మాతే సంగోత్సం. అంటే నీవు కర్మ చెయ్యి, అంతవరకే నీకు అధికారం కలదు. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి సన్యాసీ చ యోగీ చ నిరగ్నిర్ నచాక్రి. 6వ అధ్యాయం మొదటి శ్లోకం తీయండి. ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి, చాలా శ్లోకాలు చర్చించుకున్నాం. కర్మ ఫలితాన్ని మీరు పెట్టుకొని మీరు కర్మ చేసినట్లయితే మీ జీవితంలో ఈ యొక్క కేవలం ఈ వర్తమాన జీవితంలోనే ఏదో కాస్త మీకు ఆనందం కలిగితే కలవచ్చు, కానీ మీరు మీ యొక్క జీవితాన్ని ఆత్మశుద్ధి కోసం వినియోగించకపోవటం వలన కాలచక్రంలో అనేక జన్మలు పాడైపోతున్నాయి. ఎందుకంటే ఆత్మ ప్రయాణము చేస్తుంది అన్నటువంటి ఆ యొక్క ఇంగిత జ్ఞానం మనకి లేకపోవడం వలన ఆత్మ ప్రయాణం చేస్తుంది. అమ్మమ్మమ్మ ఆత్మ ఏ జన్మ ఏ శరీరం తీసుకుంటుందో, శరీరం విడిచిపెడుతుంది తీసుకుంటుంది, విడిచిపెడుతుంది తీసుకుంటుంది. అంటే మంచి మంచి శరీరాలు తీసుకుంటుందా, కుడు శరీరాలు తీసుకుంటుందా? అర్థమైందండి. అందుకేనంటాం ఇక్కడ కర్మజం బుద్ధియుక్త ఈ ఫలం త్యక్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త. ఏమన్నాడు ఆఖర్లో, ఏమన్నాడండి? జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం అన్నాడు. అనామయం అంటే ఏంటి? అనామయం అంటే చీకు చింత లేనటువంటి లోకంలోకి వెళ్తాడు, అంటే సత్యత్రేతాయుగంలోకి వెళ్తాడు. అక్కడ ఎటువంటి దుఃఖం లేదు, ఈ సమస్య లేదు, గొడవలు లేవు. ఎక్కడ ఎవరికి మనం దుఃఖపరచడం కానీ, మనం దుఃఖం తీసుకోవడం, ఎవరికి దుఃఖం ఇవ్వటం కానీ ఏమి, అనారోగ్య రోగాలు అంటూ లేవు. అది సత్యయుగములో శ్రేష్టమైన జన్మ పొందుతావు నాయన. దుఃఖము లేనటువంటి ఒక అనేక జన్మలు, 8 జన్మలు సత్యయుగంలోను, 12 జన్మలు త్రేతాయుగంలో, 20 జన్మలు అద్భుతమైన జన్మలు పొందుతావు. కేవలం ఈ ఒక్క జన్మకి పరమాత్మ యొక్క నిర్దేశకత్వంలో బుద్ధిని కాస్త బుద్ధి యోగముగా చేసుకొని పరమాత్మతో బుద్ధిని జోడించి సంస్కార పరివర్తన చేసుకోరా నాయనా అంటూ భగవంతుడు, మన తండ్రి అయిన భగవంతుడు బిడ్డల బదిని మనం వేడుకుంటూ ఉన్నాడనమాట. అర్థమైందండి? ఒక్కసారి యొక్క శ్లోకాన్ని చెప్పుకొని దీని యొక్క గీతలో ఏ పుస్తకంలో ఏమి ఇచ్చాడో చెప్పుకొని మనం ముగించుకుందాం. కర్మజం బుద్ధియుక్త హి ఫలం త్యక్వా మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంతి అనామయం. పదం అంటే అటువంటి శ్రేష్టమైన పదవి, అటువంటి జన్మ. గచ్చంతి అంటే పొందుతాడు. అనామయం అంటే దుఃఖము లేనటువంటి ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాడు. ఒక్కసారి దీన్ని ఇందులో గీతలో ఇచ్చిన పుస్తకంలో ఏమి ఇచ్చాడు చూడండి. ఏలననా అంతకుముందు కూడా అదే చెప్తున్నాడు, అంత కర్మ ఫలితాన్ని విడిచిపెట్టమని చెప్తున్నాడు. ఏలననా సమబుద్ధియుక్తులైన జ్ఞానులు, అజ్ఞానులు కాదు, సమబుద్ధియుక్తులైన జ్ఞానులు. జ్ఞాని అంటే కూడా స్పష్టమైన నిర్వచనం ఏంటి? నేను ఆత్మ, ఇది నా శరీరము. జ్ఞాని నేను శరీరం అనుకుంటే మీకు పరమ వేదాలు తెలుసు, ఉపనిషత్తులు అన్ని సర్వశాస్త్రాలు తెలుసు, అన్ని మీ కంట్రోల్లో ఉన్న, అయినా మీరు పరమ అజ్ఞాని అంటున్నాడు భగవంతుడు అంటున్నాడు, నేను చెప్పడం లేదు. సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మ ఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదురు. ఇక్కడ జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యారంటే ఏం చెప్తున్నారు ఇక్కడ? ఇక్కడ ప్రవచనకారుడు, భాష్యకారులు ఏం చెప్తున్నారు? ఇక్కడ కాలచక్రం బయటికి వెళ్ళిపోతాడు అన్నాడు. కాలచక్రంలోకి బయటికి వెళ్లే విధానమే లేనే లేదు. ఎందుకంటే ఆత్మ అవినాశి, ఖచ్చితంగా ప్రయాణం చేయవలసిందే. ఇక్కడ జన్మ మృత్యు బంధనం అంటే అర్థం ఏంటి తెలుసండి? సత్యత్రేతాయుగాల్లో 100% ఆత్మిక స్థితిలో ఉంటారు. ఆత్మ అవినాశి కాబట్టి వాళ్ళకి పుట్టుక గిట్టుక అనుభవం కాదు. అలాగ దేహం ఏదైతే ఏదో ఉంది, సర్పము కుబుసం విడిచిపెట్టినట్లు, సర్పం కుబుసం అంటే శరీరాన్ని విడిచిపెట్టి కొత్త శరీరం తీసుకుంటుంది చూసారా? ఆ విధంగా వాళ్ళకి అనుభూతి కలుగుతుంది. ఎన్ని సంవత్సరాలు బ్రతకాలి, అన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ విధంగా సాక్షాత్కారం అవుతుంది. తదుపరి జన్మ ఈ శరీరం విడిచిపెడతాడు, చల్లగా ఆ విధంగా ఇంకో శరీరం తీసుకుంటాడు. అది జన్మ మృత్యు, ఆ బంధనం నుంచి బయటకు వచ్చేది. జన్మ అంటే ఏంటి? సత్యత్రేతాయుగాలు. మళ్ళీ ద్వాపర కలియుగాల్లో దేహభ్రాంతిలోకి మనుషులు వచ్చేస్తారు. అక్కడ నుంచి మనకి అనామయం పోతుంది. ఈ కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, గొడవలు అక్కడ తయారవుతాయి. అందుకనే ఏమన్నాడు ఇక్కడ? జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేకాక వారు నిర్వికారమైన, గుర్తుపెట్టుకో, నిర్వికారమైన పరమ పదమును పొందుదురు. ఇక్కడితో మనం చర్చను ముగించుకుందాం. రాబోయే ఎపిసోడ్లో మనం ఈసారి ఉపనిషత్తు తీసుకుందాం. ఈసారి ఈ యొక్క ఏమంటారు యక్ష ప్రశ్నలు ఇది నడుస్తూనే ఉంటుంది. అని 125 ప్రశ్నలు ఉన్నాయని చెప్పుకున్నారు అక్కడ గీతలో. మన ఇక్కడ గూగుల్లోనూ దాంట్లో కనబడుతుంది. ఎన్ని ప్రశ్నలు వీలైతే అన్ని ప్రశ్నలు నేను కవర్ చేస్తాను, మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు కిం దుఃఖం గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? కర్మ ఫలితాన్ని విడిచిపెట్టండి, బుద్ధి నేత్రాన్ని, బుద్ధిని పరమాత్మతో కనెక్ట్ అవ్వండి అంటున్నాడు. నెక్స్ట్ ఉపనిషత్తు
అండ్ యక్ష ప్రశ్న. మనం వీటితో మనము తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.